అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని పార్వతీ నగర్ కు చెందిన గీతా ఆటోమొబైల్ షాప్ నిర్వాహకుడు మహేంద్ర ఇంటిలో దొంగలు పడ్డారు. అలాగే సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతున్నాయని చూసి కూడా బరితెగించారు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లా ముసుగు వేసుకుని ప్రొఫెషనల్ అంతర్రాష్ట్ర దొంగలు చోరీ చేశారు. తలుపులను కిటికీలను పెద్ద కట్టర్లతో కట్ చేసి బెడ్రూమ్ కిటికీ ద్వారా ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. చొరబడే సమయంలో దొంగలకు కడ్డీలు గీసుకుని రక్త మరకలు ఆ బోర్డులకు కబ్బోర్డులకు అంటుకుంది. బీరువాల్లోని చీరలు చెల్లాచెదురుగా పడేసి అందులోని 8.50 లక్షల రూపాయల నగదుతో పాటు దాదాపుగా 4 తులాల బంగారాన్ని దుండగులు ఎత్తికెళ్లినట్లు బాధితులు వాపోతున్నారు. కుటుంబ సభ్యులందరూ బెలకుప్ప మండలం విరుపాపల్లికి దసరా వేడుకల్లో ఉండగా అదే అదును చూసి మాటు వేసి ఇంట్లోకి చొరబడి కొల్లగొట్టారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు క్రూజ్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పండగ సందర్భంగా మా అన్న వాళ్ళందరూ వచ్చినారు హైదరాబాద్ నుంచి. మా స్వగ్రామమైన రూపపల్లికి పండగ చేసుకోవడానికి అటు వెళ్ళింటే మధ్యాహ్నం ఇదే చనువు చూసి కొల్లగొట్టారంతా. విలువైన వస్తువులు అన్నీ మొత్తం చోరీ చేశారు. క్యాష్ రూపంలో దాదాపుగా 8,50,000 సంథింగ్ ఉండింది. ఇంకా బంగారు ఉండింది. బంగారు కడియము చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి. 3 తులాలు 4 తులాల దాకా అన్నీ మొత్తం డ్యామేజ్ చేశారు మళ్ళీ ఇల్లంతా.